అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో బెల్లంతో లడ్డూలు చేస్తున్నా. క్రిస్మస్ వస్తుంది, జనవరి 1 వస్తుంది, సంక్రాంతి వస్తుంది. ఏ పండగైనా ఈ సందర్భమైన విడిగానైనా సరే, పండగలనే కాదు చక్కగా తేలిగ్గా చేసుకోవచ్చు బెల్లం లడ్డూలు. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి. పక్కనే బెల్ ఉంటుంది, నొక్కండి. వీడియోలు అన్నీ వస్తాయి, చూడండి. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఒక గిన్నె తీసుకుని, జల్లెడ తీసుకుని శనగపిండిని జల్లించుకోవాలి. ముందు ఒక గ్లాస్ జల్లించాం కదా, రెండో గ్లాసు కొంచెం ఖాళీ అట్టి పెట్టండి, ఒక అంగుళానికి. దానికి సరిపోను బియ్యం పిండి వేయండి. అది పొడి బియ్యం పిండిను వేసిక ఈ పిండిని జల్లించుకుని అలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ 2 గ్లాసుల పిండికి 1/2 కిలో బెల్లం తీసుకుంటున్నాను. అంటే మీకు విడిగా చెప్పాలంటే 1 గ్లాస్ పిండికి 1 గ్లాస్ బెల్లం తీసుకోండి, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుని అది కాగుతూ ఉంటుంది. అది కాగేలోపు పిండి కలుపుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు తీసుకోండి. అవి గ్లాస్ నీళ్ళు 2 మాటగా పోసి కలిపేయండి, ఎందుకంటే ఆ పిండికి పడుతుంది. కొంచెం కొంచెం పోసి కలుపుతుంటే ఉండలు కడుతుంది పిండి. అలా కాకుండా ఇలా కలుపుకుంటే పిండి ఉండకట్టదు, చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇంకొంచెం నీళ్ళు తీసుకున్నా కదా, అవి కూడా ఇందాక కొంచెం పోసా, ఇప్పుడు పోస్తున్నా. అన్నీ అంటే 2 గ్లాసుల పిండికి 1 గ్లాసు బావు నీళ్ళు పట్టినాయి. ముందు 1 గ్లాసు పోసా, తర్వాత 1 పావు గ్లాసు పోసాను అనమాట. పిండిని మాత్రం ఇలా కలుపుకోవాలి, గట్టిగా కలపకూడదు. అలానే ఇంకా ఎందుకంటే పలసగా కలపకూడదు, బూందీ రాదు అలా కలిపితే. చూడండి ఎంత బాగుందో పిండి, చక్కగా అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గరిటె చూపిస్తున్నది అప్పచ్చలు తీసుకునేది, అది నేను దాంతో తోస్తున్న బూందీ. ఇదేమో బూందీ గరిట. బూందీ దాంట్లో అయితే సన్నగా వచ్చుద్ది బూందీ గరిటలో. ఈ గరిటలో అయితే కొంచెం బూందీ లావుగా వస్తుంది అన్నమాట. అయినా సరే అందరికీ గరిటె ఉండదు కదా, అందుకని అప్పచ్చల గరిటెతో దోస్తున్నా. ఇప్పుడు ఆయిల్ కాగింది, కొంచెం పిండి వేసా కదా, చక్కగా పొంగినవి. ఇప్పుడు ఈ అప్పచ్చల గరిటెలో పిండి వేసుకుని గరిటెతో వేసాను. గరిటెతోనే అలా రుద్దేస్తుంటే పడుతున్నాయి, చూడండి బూందీ ఎంత బాగా వస్తున్నాయో కదా. కాకపోతే ఏంటంటే బూందీ గరిటెతో చూస్తే కొంచెం బూందీ సన్నగా ఉంటుంది, ఈ గరిటెతో అయితే కొంచెం బూందీ లావుగా ఉంది. అయినా కానీ చక్కగా పొంగినవి, చాలా బాగున్నాయి. బూందీ గరిటె ఉంటే మీరు దాంతోనే చూసుకోండి. లేని వాళ్ళకి ఇదొక మంచి ఐడియా, ఒక చిట్కా అనుకోండి, అందుకని చెప్పాను. బూందీని ఎక్కువ కాలనివ్వకండి. చూడండి చక్కగా కాలిపోయింది. ఇప్పుడు కొంచెం కాగంగానే తీసేయండి. బూందీ ఎక్కువ కాల్చారనుకోండి లడ్డూకు రాదు, చుట్టలేరు లడ్డు, బాగా కష్టపడాలి. అందుకని ఎక్కువ కాలనేయొద్దు. బూందీ తీసాక ఏమన్నా ఉంటే టీ గరిటెతో తీయండి. చూడండి ఇక పిండి అంతా ఇలానే బూందీ దూసుకోవాలి. చూడండి చక్కగా పొంగుతున్నాయి, బాగున్నాయి కదా. ఇలానే బూందీ అంతా దూసుకుని ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లో పోసుకుని ఒక గిన్నెలో పక్కన పెడతాం కదా. ఇప్పుడు ఈ బూందీనంతా ఒకసారి అలా కదిపి చూడండి, ఎక్కడన్నా 2-3 అతుక్కుని ఉంటాయి, వాటిని తీసేయండి. ఇప్పుడు బూందీ ఒకటి చితిపా కదా, అలా చూడండి అలా మెత్తగా బూందీ తీసుకోవాలి. ఎక్కువ గట్టిగా తీయొద్దు, ఎక్కువ కాలనివ్వద్దు బూందీని. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో బెల్లం వేసి పాకం పట్టుకోవాలి. 1 గ్లాసు టీ గ్లాస్ అన్ని నీళ్లు పోస్తున్నా. బెల్లము కరిగినాక వడపోసుకోవాలి. చూడండి ఇప్పుడు బెల్లం కరిగిపోయింది. దీన్ని మళ్ళీ వేరే గిన్నెలోకి వడపోసుకోవాలి, ఎందుకంటే అడుగున ఇసుకల్లే ఉంటుంది అందుకు. అలా వడపోసినాక ఆ బెల్లం కాసిన గిన్నెలో ఒక 2-3 స్పూన్లకి ఎక్కువ పోయకండి నీళ్ళు, అవి పోసి మళ్ళీ ఆ పాకంలో వడపోసేయండి. వడపోసి ఆ పాకం తీసుకోవాలి. ఇప్పుడు పాకం పట్టాలి. చూడండి చక్కగా ఉడుకుతుంది కదా పాకము. అలా ఉడికినాక మధ్య మధ్యలో పాకం చూసుకోవాలి. కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను, వేసి కలపండి. కలిపేసుకుని ఎక్కువ పాకం తీయొద్దు, ముదురు పాకం తీస్తే లడ్డు చుట్టలేరు. ఇప్పుడు పాకం చూస్తున్నాను, చూడండి మనము అలా కదుపుతుంటే నీళ్ళల్లో అలా కరిగిపోయింది, అది రాలేదన్నమాట. ఇంకొంచెం ఉడకనాక పాకం చూసుకోవాలి. మనకు ఉండకొచ్చే పాకం తీయొద్దు, తీస్తే లడ్డు చుట్టలేము.
చూడండి ఇప్పుడు ఇందాక దాని మీద ఇప్పటికి అలా నిలబడింది కదా. ఇప్పుడు అలా మనం ఇట్ట వేలుతో తీస్తే బొట్టెల్లే పడింది. అలా తీస్తే చాలు పాకాన్ని. అదిగో అలా పడింది కదా, ఆ పాకం తీయండి. ఎక్కువ ముదురు పాకం తీయొద్దు, చుట్టలేరు. అందుకని ఇప్పుడు పాకం వచ్చింది. ఇక దాంట్లో బూందీ పోసుకోవాలి. పాకంలో పోసి కలిపేసుకోవాలి. స్టవ్ కట్టేసుకోవాలి. ముందు స్టవ్ కట్టేసినాక అలా బూందీ పోసేసి కలిపేసుకోండి. కలిపి దించి పక్కన పెట్టండి. పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు మూత పెట్టండి. బూందీ పాకాన్ని పీల్చుకుంటుంది. మూత పెట్టకపోతే కనుక ఆరిపోతుంది పాకం. అందుకని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని 1 స్పూను జీడిపప్పుని ఎంచుకోండి. జీడిపప్పుని మాడిపోనివ్వద్దు, చక్కగా మంచి రంగు అలా రానిచ్చి జీడిపప్పుని తీసేయండి. అవి ఇంకొంచెం ఎరుపెక్కుతాయి ఆరేటప్పటికే. అవి పక్కన పెట్టుకుని ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి పాకం కలుపుతున్నాను. ఇలా పాకం కలుపుకున్నాక మళ్ళీ 5 నిమిషాలు మూత పెడుతున్నాం. ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు. ఎక్కువ బూందీ దూసి ఎక్కువ లడ్డూలు చుడుతున్నారు అనుకోండి, అలా ఎక్కువ చుట్టేటప్పుడు ఇట్ట మూత పెట్టకుండా కొంచెం వేరే ప్లేట్లోకి తీసుకుని దాన్ని ఆరబెట్టుకుంటూ లడ్డూ చుట్టుకోవాలి. ఎక్కువ ఉన్న గిన్నెలోనేమో మూత పెట్టండి. అప్పుడు బూందీ ఆరిపోకుండా ఉంటుంది. ఈ కొంచెం కొంచెం తీసుకుంటాం కదా, దాన్ని ఆరబెట్టుకుంటూ లడ్డూ చుట్టుకుంటే ఈ ఎక్కువ ఉండదు, ఆరిపోకుండా మూత ఉంటుంది కదా, ఆరిపోకుండా చివరి వరకు చక్కగా లడ్డూ చుట్టుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. అందుకని అలా చేయండి. ఇది నేను కొంచెమే కదా, అందుకని ఇలా 5 నిమిషాలు మూత పెట్టి తీస్తే చక్కగా సరిపోయింది ఇప్పుడు. కానీ బూందీని ఒకసారి అలా మెదపండి అంతాను. అలా మెదిపినాక ఇప్పుడు లడ్డూలు చుట్టుకోండి. చిన్న సైజా పెద్ద సైజు లడ్డూల అది మీకు నచ్చిన విధంగా చుట్టుకోండి. అట్లా ప్రతి లడ్డూకి జీడిపప్పు పెట్టండి, లేదా ఆ జీడిపప్పుని ఆ బూందీలో పోసేసి కలిపేసేసి చుట్టేసుకోండి. ఎలా అయినా అది మీ ఇష్టము. చక్కగా పండగలు వస్తున్నాయి. సంక్రాంతి ఏంటి, క్రిస్మస్ వస్తుంది, జనవరి 1 వస్తుంది. బాగా స్వీట్లు ఇచ్చేస్తారు కదా, చేసుకుంటారు. అలా ఏ సందర్భమైనా పండగనే ఏముందండి, చక్కగా ఇప్పుడు అన్నిటికీ స్వీట్లు చేసుకుంటున్నారు. అలా పుట్టినరోజులని, పెళ్లి రోజులని, దేనికైనా సరే మన ఇంట్లో చేసుకుంటే అది వేరుంటుంది కదా, బాగుంటుంది. ఇది ఎక్కువ శ్రమ పడే పని కూడా కాదు. ఇలా లడ్డూలు చేసి చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా. మంచి పాకం వచ్చింది. లడ్డూలు బాగున్నాయి, చాలా రుచిగా ఉంటాయి బెల్లం లడ్డూలు. ఇలా మీరు కూడా చేసి చూడండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.